అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ సంచలన నిజాలు బయటపడతా ఉన్నాయన్నమాట. సిట్ అధికారులు ఎంత తవ్వుతుంటే అంతమంది నిందితులు దాంట్లో నుంచి కలుగులో దాక్కున్న ఎలకల మాదిరిగా ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయగానే దుంకుతున్నటువంటి నీళ్ళలాగా ఆ నిందితులంతా దాంట్లో నుంచి బయటకు వస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా ఈ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు అనుకుంటే దాని వెనకల ఈ చైనా వాళ్ళంతా పొడువు ఉన్నారు నిందితులు. ఒకరు కాదు, రెండు కాదు, కానీ అందరి పేర్ల వెనకాల ఆ తోక మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఈ భారతీ సిమెంట్స్ కి సంబంధించినటువంటి లైఫ్ టైం డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప చామరాజనగర్ జిల్లాలో దాక్కొని ఉంటే అక్కడికి వెళ్ళి సిట్ అధికారులు మాటు వేసి మనోడిని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇక విచారణలో భాగంగా ఈ బాలాజీ గోవిందప్ప చెప్పినటువంటి మాటలు విని సిట్ అధికారులకు కూడా మతిపోయినటువంటి పరిస్థితి అనమాట. ఫైనల్గా సిట్ అధికారులు ఏం తేల్చారంటే ఈ బాలాజీ గోవిందప్పనే మద్యం ముడుపులన్నిటినీ మూటలు కట్టి తాడేపల్లి ప్యాలెస్కు చేర్చాడు అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగిందనమాట. వెంకటరమణ స్వామికి మనమంతా ముడుపులు కడతాం, ఎత్తుకొని పోయి ఉండిలో వేస్తాం. అది మనకు ఉన్నటువంటి భక్తి. ఎవరి పట్ల? వెంకటేశ్వర స్వామి పట్ల. ఈ బాలాజీ గోవిందప్పకు దేవుని పేరు పెట్టుకొని ఈయన గారు చేసిన పనులు ఏంటివిరా అంటే ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిండేటువంటి కమిషన్లన్నిటినీ మూటలు కట్టి ఎత్తుకొని పోయి తాడేపల్లి ప్యాలెస్లో వేయడం అనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనకున్నటువంటి భక్తి. మన భక్తి వేరు, ఈయన గారి భక్తి వేరు. రాజ్ కసిరెడ్డి కార్యాలయం నుంచి తన వాహనంలోనే ఆ సొమ్మునంతా తరలించేవాడు. ఆ సొత్తుతో భారీగా ఆస్తులు, విలాసవంతమైనటువంటి వాహనాలు కొనుక్కున్నాడు. వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే రూపొందించాడంట మనోడు బాలాజీ గోవిందప్ప. జగన్ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేరపూరిత కుట్రకు ఈయన తెర తీయడం జరిగింది. ఇక ఈ బాలాజీ గోవిందప్పకు మే 20వ తారీఖు వరకు కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు ఏం రాశారు అంటే ఈ బాలాజీ గోవిందప్ప తరచూ రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి వెళ్ళడం, కీలక వ్యక్తుల యొక్క సందేశాలను చేరవేయడం, రాజ్ కసిరెడ్డి బృందం వసూలు చేసినటువంటి ముడుపుల సొమ్ములని ఈయన ఆ కార్యాలయం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన సొంత కారులోనే వేసుకొని పెద్ద బాస్కి అందజేసేవాడు అనమాట, తీసుకొని పోయి. ఇలా అక్రమంగా పోగేసినటువంటి సొత్తులతో ఈ ముఠా భారీగా ఆస్తులు కూడబెట్టుకోవడమే కాకుండా లగ్జరియస్ కార్లను కొనుక్కొని ప్రజల సొమ్ముతో బీభత్సంగా ఎంజాయ్ చేశారు అని చెప్పేసి సిట్ అధికారులు రిపోర్ట్లో రాయడం జరిగిందనమాట. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో తనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని నేరపూరితమైన కుట్రలు చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ లిక్కర్ స్కామ్లో ఈయన గారు కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఈ కేసులో 33వ నిందితుడిగా ఈ బాలాజీ గోవిందప్ప గారు ఉన్నారు. ఈయన గారిని కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఒక రిసార్ట్లో దాక్కొని ఉంటే అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఏసీబీ కోర్టు ఈయన గారికి రిమాండ్ విధించడం జరిగింది. ఈ మద్యం రూపకల్పనలో, అంటే ఈ మద్యం పాలసీల యొక్క రూపకల్పనలో కీలకమైనటువంటి పాత్ర ఈయనది కూడా ఉందన్నమాట. బాలాజీ గోవిందప్పతో పాటి ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి ప్రధానమైనటువంటి నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విడాకులు ఇచ్చేసి అలిగి వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే అప్పట్లో బేవరేజెస్ ఎండిగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి, ఇక ఈ ధనుంజయ రెడ్డి, ఇట్లాంటి పేర్లన్నీ వచ్చాయన్నమాట. ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయంటే ఇక్కడ రాజ్ కసిరెడ్డి తోడల్లుడు అవినాష్ రెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టరు సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులు, వీళ్ళంతా ఒక ముఠా కింద ఏర్పడి అడ్డగోలుగా లిక్కర్ పాలసీని అడ్డం పెట్టుకొని కోట్లు దోచేసుకున్నారన్నమాట. వీళ్ళందరినీ సిట్ అధికారులు విచారిస్తే ఆ సిట్ అధికారులతో మాకేం సంబంధము, మాకేం తెలీదు అని చెప్పేసి అడ్డగోలుగా వాదించారనమాట. 3500 కోట్లకు పైగా జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ప్రధానమైనటువంటి నిందితుడు రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ప్రచారం పొందినటువంటి ఈ వ్యక్తులంతా ఏం చేశారు అంటే మద్యం బ్రాండ్లను అనగదొక్కేసి, ఏది అప్పటిదాకా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఫేమస్ లిక్కర్ బ్రాండ్స్ అన్నిటినీ ఏపీ నుంచి తరిమేసి వాళ్ళకి
అత్యధికంగా ముడుపులను కట్టబెట్టేటటువంటి లోకల్ బ్రాండ్స్కి అనుమతులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ ముఠా అంతా చేరి దోపిడీలకు పాల్పడితే దాని మీద సిట్ అధికారులు వీళ్ళను ఎంక్వైరీ చేస్తే వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, మాకేం సంబంధం లేదు, మేము సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, మాకు ప్రజల సొమ్ము పాము లాంటిది, మేము నిజాయితీగా బతికినాం, నీతిగా బతికినాం అని సూక్తి ముక్తావళి వల్లేసినటువంటి పరిస్థితి అనమాట. ఇట్లుంది ఇలా వ్యవహారం, ఇట్లా నడుస్తుంది. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.